బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది పార్టీ అధినేత కేసీఆర్ గారు. అదేవిధంగా ఈ వారం రోజుల్లోగా మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై స్పష్టంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. షోకాజ్ నోటీసుల గడువులోపు వివరణ ఇవ్వని పక్షంలో పార్టీ నియమావళి ప్రకారం వేటు వేస్తామని బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతున్న పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారంపై పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పార్టీ తరపున షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల మీడియా మరియు సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై పూర్తి వివరాలతో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే వారం రోజుల్లోగా స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, ఆరోపణలు నిజం కాదని నిరూపించే ఆధారాలు సమర్పించాలని సూచించారు. గడువులోపు సరైన వివరణ ఇవ్వకపోతే పార్టీ నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. పార్టీ ప్రతిష్టతకు భంగం కలిగించే విధంగా వ్యవహరించే వారిపై రాజీ పడబోమని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకత్వం అత్యవసరంగా అంతర్గత సమీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై కేసీఆర్ తీసుకునే తదుపరి నిర్ణయం రాజకీయంగా కీలకంగా మారే అవకాశం కూడా ఉందట. ఒకవేళ పైలట్ రోహిత్ రెడ్డిని కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మరి తాండూరులో రోహిత్ రెడ్డిని రీప్లేస్ చేసే నాయకుడు బీఆర్ఎస్ తరఫున ఎవరవుతారు అనేది కూడా ఒక సస్పెన్స్ గా మారింది.